చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఇది నేననట్లేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారన్న మాటలు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్న మాటలిప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన సందర్భంగా రీసెంట్‌గా అంటే ఇన్ని రోజుల తర్వాత ఫర్ ది ఫస్ట్ టైమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ ఇన్సిడెంట్ మీద మాట్లాడారు. ఇప్పుడు అదే విషయం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్! హలో! వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ కేసు గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్ మీద ఫస్ట్ టైం ఆయన నోరు విప్పారు. తర్వాత అంటే రీసెంట్‌గా మాట్లాడినటువంటి మీడియా చిట్ చాట్‌లో ఆయన ఒక మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయనే చెప్పొచ్చు ఇండస్ట్రీ వర్గాల్లో. చట్టం ఎవరికీ చుట్టం కాదు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అని సంభాషణలు వినిపించాయి. ఇన్‌కేస్ సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సందర్భంగా అందరికీ అంటే ఆయన అరెస్ట్ చేసినది విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని తర్వాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైమ్‌లో ఫస్ట్ టైమ్ దీని మీద మాట్లాడుతూ ఇన్‌కేస్ రేవతి చనిపోయిన తరువాత అల్లు అర్జున్ కాకున్నా కానీ సభ్యులు ఎవరైతే ఉన్నాయో మూవీ టీమ్ కూడా వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఎప్పుడైతే పరామర్శించట్లేదో అప్పుడే మానవతా దృక్పథం అనేది కోల్పోయింది అని కూడా ఆయన చెప్పిన సందర్భాలున్నాయి. అండ్ రేవంత్ రెడ్డి గారు అదే 'పుష్ప 2' సినిమాకి అంటే ఆయన రీసెంట్‌గా అల్లు అర్జున్ స్పీచ్‌లో సక్సెస్ మీట్‌లో ఆయన పేరుని మర్చిపోయారని, ఆయన్ని అరెస్ట్ చేశారని అంటున్నారని కొంతమంది అంటున్నారు. అది సరైంది కాదు అని కూడా తేల్చి చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆయన అంతటి బలహీనమైనటువంటి వ్యక్తి కాదని, ఆయన స్థాయి వేరే అని, ఆయన స్థాయికి 'పుష్ప 2' సినిమాకు బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ కూడా పెంచి ఇండస్ట్రీకి చాలా మేలు చేసినటువంటి వ్యక్తి అని కూడా అన్నారు. అయితే ఈ సందర్భంగా ఇన్‌కేస్ అంటే ఎవరైనా గాని 'పుష్ప' ఇన్సిడెంట్ తొక్కిసలాటలో జరిగిపోయిన తరువాత హీరో కాకున్నా కానీ మూవీ టీమ్ ఎవరైనా వెళ్లి అక్కడ పరామర్శించితే కథ వేరేలా ఉండేదని ఆయనన్నారు. సో, అలా మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా కానీ వెళ్ళి అలా పరామర్శిస్తే అది వేరే ఉండేది. కాకపోతే ఇప్పుడు అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఇంకోటేంటంటే దీంట్లోనే చాలామంది ఎప్పుడైనా గాని అంటే చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఆ ప్లేస్‌లో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నా కానీ అదే అరెస్ట్ చేస్తారు. అక్కడ బన్నీయే కాదు ఇన్‌కేస్ ఎవరున్నా కానీ అదే అరెస్ట్ చేస్తారు. అలానే చేస్తారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు అని కూడా ఆయన అన్నారు. దాని తర్వాత ఇండస్ట్రీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్‌లో భాగంగా ప్రీవియస్‌గా అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇనీషియేట్‌గా ఎవరైనా తీసుకొని అక్కడ వాళ్ళ ఫ్యామిలీని గాని, లేకపోతే అక్కడ శ్రీతేజ్‌లో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్‌ని గాని, అక్కడ వాళ్ళు పరామర్శించుంటుంట్లే ఇక్కడి వరకు కాదు. సో, అభిమానం అంటే ఎవరికైనా ఉంటుంది. అభిమానులకు చెయ్యి లేపుతూ అభివాదం చేయాలని ఏ హీరోకైనా ఉంటుంది. బట్ కాకపోతే పోలీసులు దాన్ని అలా చేయడం కరెక్ట్ కాదన్నారు. అటు పోలీసుల మాటని తప్పు కాదన్నారు. సేమ్ టైమ్ అల్లు అర్జున్ అక్కడ వెళ్లి అభివాదం చేయడం కూడా ఎటూ తేలలేదు అని కూడా చెప్పారు. అండ్ అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఇంతవరకు అంటే ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ గారికి ఫ్యామిలీ స్వయాన మేనమామ, తమ్ముడే కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఎంతో కొంత తెలియాల్సి ఉంది అని కూడా చెప్పాలి. బట్ ఆయన ఏం చెప్పారంటే ఈ ఇన్సిడెంట్ అంటే సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది అని అది తెలుసు. కాకపోతే అసలు దానికి ముందేం జరిగింది? దానికి తర్వాత ఏం జరిగింది? నాకేమీ తెలీదు. సో, ప్రస్తుతానికి అంటే చట్టం దృష్టిలో అందరూ సమానమే. తన పని తను చేసుకొని పోతుంది అన్న సందర్భాలు గూడా కనిపించాయి. సో, మొత్తంగా రేవంత్ రెడ్డిని హైలైట్ చేస్తూ సేమ్ టైమ్ అక్కడ బన్నీ గారిని కొంచెం ఏంటంటే డెఫినిట్‌గా పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తూ మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఇంతకుముందే 'మెగా వర్సెస్ అల్లు' అనేది కూడా చాలా ఎక్కువగా వినిపించింది ఇన్ని రోజులు సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు ఈ ట్యాగ్ లైన్ డెఫినిట్‌గా పవర్ స్టార్ గారు అన్న మాటలకి ఇంకొంత బలం చేకూర్చే అంశాలు డెఫినిట్‌గా కనిపిస్తున్నాయి. ఇన్‌కేస్ ఆయన పొలిటీషియన్‌గా మాట్లాడినా, అటు ఫ్యామిలీ మెంబర్‌గా మాట్లాడినా, ఆయన ఒక సామాజిక అంటే దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు పదవిలో మర్యాదపూర్వకంగా ఒక పదవిలో బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడడం డెఫినిట్‌గా కరెక్టే అని కొంతమంది అంటున్నారు. కొంతమంది మాత్రం 'మెగా వర్సెస్ అల్లు' మేబీ ఉండొచ్చు. డెఫినిట్‌గా అక్కడి నుంచెళ్ళి స్టార్ట్ అయిందని కూడా కొంతమంది అంటారు. ఏది ఏమైనా గానీ చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆ ప్లేస్‌లో నేనున్నా, ఎవరున్నా అందరిని కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందే అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఫస్ట్ టైమ్ ఈ ఇన్సిడెంట్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈ మాటలనైతే మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలే
అటు సోషల్ మీడియాలో గానీ, ఇటు ఇన్‌స్టాలో గానీ మొత్తం వైరల్ అయ్యాయి. సో, అదే ట్యాగ్ లైన్‌లతోటి చట్టం ఎవరికీ చుట్టం కాదు. సో, ఆయన ఆ టైంలో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా గూడా తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ మొత్తానికి దెబ్బ పడే ప్రయత్నం కూడా ఇది అని జెప్పేసి ఆయన స్పష్టం చేశారు.